ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు సంస్థల దూకుడు పెంచాయి. ఏసీబీ, ఈడీ ఫస్ట్ రౌండ్ విచారణ పూర్తి చేసిన దర్యాప్తు సంస్థలు రెండో రౌండ్ విచారణకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఏసీబీ మరోసారి నిందితులను విచారించేందుకు పిలువనున్నారు. అయితే ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి విచారణ పూర్తి కాగా తాజాగా నెక్స్ట్ జెన్ వ్యవహారంపై ఏసీబీ ఫోకస్ చేసింది. అయితే ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ చేసింది. మరోసారి కేటీఆర్ ని విచారించేందుకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నిన్న 7 గంటల పాటు కేటీఆర్ ని విచారించిన ఈడీ, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిల స్టేట్మెంట్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లుగా తెలుస్తుంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. కీలకమైన సమాచారాన్ని కేటీఆర్ నుండి సేకరించినట్లుగా తెలుస్తుంది. హెచ్ఎండిఏ, బ్యాంక్ అధికారులను సైతం ఈడీ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గ్రీన్కో, నెక్స్ట్ ప్రతినిధులను సైతం ఈడీ విచారించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు సంస్థల దూకుడు పెంచాయి. ఏసీబీ, ఈడీ ఫస్ట్ రౌండ్ విచారణ పూర్తి చేసిన దర్యాప్తు సంస్థలు రెండో రౌండ్ విచారణకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఏసీబీ మరోసారి నిందితులను విచారణకు పిలవాలని యోచిస్తుంది. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి విచారణ పూర్తి కాగా తాజాగా నెక్స్ట్ జెన్ వ్యవహారంపై ఏసీబీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. మరోసారి కేటీఆర్ ను విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. నిన్న 7 గంటల పాటు కేటీఆర్ ని విచారించిన ఈడీ, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిల స్టేట్మెంట్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లుగా తెలుస్తుంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. కీలకమైన సమాచారాన్ని కేటీఆర్ నుండి సేకరించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా హెచ్ఎండిఏ, బ్యాంక్ అధికారులను సైతం ఈడీ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గ్రీన్కో, నెక్స్ట్ ప్రతినిధులను సైతం ఈడీ విచారించే అవకాశం ఉంది.